చిన్నపూర్ణి హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం. 51 శక్తిపీఠాలలో ఒకటి. ఎంతో మహిమలగల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఢిల్లీ నుంచి పఠాన్కోట్ చేరుకుని అక్కడి నుంచి టాక్సీలో స్వామి చిన్మయానంద వారి తపోవన్ ఆశ్రమం చేరుకున్నాం. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని చుట్టుపక్కల ప్రదేశాలు చూడొచ్చు. వాటిలో శక్తిపీఠంగా విరాజిల్లే చింతపూర్ణి మందిరం ఒకటి. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. ఇక చరిత్ర కథనాలు ఎలా ఉన్నాయంటే, దక్ష ప్రజాపతి కుమార్తె పార్వతీదేవైన దాక్షాయిని పరమశివుని వరించి వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు శివుని శక్తిని గుర్తించడు. ఒకసారి దక్షుడు యజ్ఞం చెయ్య తలపెడతాడు. ఆ దక్ష యజ్ఞానికి శివుని కాని దాక్షాయిని కాని ఆహ్వానించడు. అయినా దాక్షాయిని పుట్టింటి మీద మమకారంతో పిలవకపోయినా పుట్టింటికి వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు అవమానం జరుగుతుంది. ఎవరూ ఆమెని ఆహ్వానించరు, పలకరించరు. శివుని కూడా అవమానిస్తూ మాట్లాడతారు. అది భరించలేక తనకి తాను అక్కడ నిర్వహిస్తున్న యజ్ఞకుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పటి నుంచి ఆమె పవిత్రమైన సతిగా పేరుగాంచింది. సతి మరణ వార్త విన్న పరమశివుడు దుఃఖితుడై హుటాహుటిన దక్ష వాటికకు వస్తాడు. శివతాండవం చేస్తూ దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. అనంతరం సతీదేవి మరణాన్ని జీర్ణించుకోలేని శివుడు సగం కాలిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని శివతాండవం చేస్తూ భూమండలం అంతటా మతిలేని వాడిలా తిరుగుతూ ఉంటాడు. అది చూసిన దేవతలందరూ శివునికి సతీదేవిపై గల ప్రేమ, సతీ వియోగంతో శివుని బాధని స్థితిని చూసి ఆందోళన చెందుతూ శివుని నుండి సతీదేవి శరీరాన్ని వేరు చేయాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణువు శివుని వెంట అనుసరిస్తూ సమయం చూసి సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు భూమండలం అంతటా పడతాయి. అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఆ జగన్మాత కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఈ శక్తిపీఠాలలో పరాశక్తి భైరవునితో తన భర్త అయిన శివుడి వెంట కాలభైరవుని సునకం తోడుగా కొలువై ఉంటుంది. చింతపూర్ణిలో అమ్మవారి పాదాలు పడిన చోటు. ఇక్కడ అమ్మవారి విగ్రహం రూపంలో ఉండదు, పిండి రూపంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ చింతలు దూరం చేసే తల్లిగా కొలుస్తారు. ఈ సత్యం చాలా మందికి అనుభవపూర్వకంగా రుజువైంది. చిన్మస్తికాదేవి శిరస్సు లేని దేవత. స్థల పురాణాన్ని బట్టి ఈ కథ కూడా ప్రచారంలో ఉంది. మస్తిక అంటే శిరస్సు అని, చిన్ అంటే లేదు అని అర్థం. శిరస్సు లేని దేవతగా ఇక్కడి మాతని కొలుస్తారు. ఇతిహాసాలలోని పురాణాల ప్రకారం మార్కండేయ పురాణంలో ఒక గాథ ప్రచారంలో ఉంది. చండీదేవికి రాక్షసులకి జరిగిన ఘోర యుద్ధంలో చండీదేవి అసురుల్ని ఓడిస్తుంది. అందులో సాయపడిన ఢాకిని యోగినిగా పిలువబడే జయ విజయులు ఎంతో మంది రాక్షసుల్ని సంహరించి వారి రుధిరాన్ని తాగుతారు. కానీ యుద్ధానంతరం కూడా వారు విపరీతమైన రక్తదాహంతో ఉన్నప్పుడు చండీదేవి తన తలని తానే ఖండించి తన శరీరం నుంచి వచ్చే రక్తధారలతో వారి దాహాన్ని తీరుస్తుంది. అందుకే ఇక్కడి దేవికి చిన్ మస్తికాదేవి, శిరస్సు లేని దేవిగా పిలువబడుతోంది. పురాణాలు, ఇతిహాసాలలో ఈ స్థలాన్ని రుద్రదేవుడు ఈ ప్రదేశాన్ని నలుదిక్కులా కాపాడుతూ ఉంటాడని కూడా ఉంది. తూర్పున కాళేశ్వర్ మహాదేవుని ఆలయం, పశ్చిమాన నారాయణ్ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్కుండ్ మహాదేవ్ ఆలయం, దక్షిణాన శివబారి ఆలయం ఉన్నాయి. అందుకే ఆలయాన్ని చిన్ మస్తికాదేవి ధామ్ అని కూడా అంటారు. పండుగలు ప్రతి సంవత్సరంలో 10 రోజులు జూలై, ఆగస్టు మధ్య ఉత్సవాలు జరుగుతాయి. సావన్ అష్టమి ఉత్సవాలుగా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి మహిమల గురించి తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. శ్రావణ మాసంలోనూ, దసరా నవరాత్రులలోనూ, కార్తీక మాసంలోనూ, చైత్ర మాసంలోనూ, పౌర్ణమికి ఇంకా ఇతర పర్వదినాలలో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఎంతెంత దూరం హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాలా సంఘి పర్వత శ్రేణులలో పర్వత శిఖరం పైన 940 మీటర్ల ఎత్తులో చింతపూర్ణి అమ్మవారి ఆలయం ఉంది. 65 కిలోమీటర్ల ధర్మశాల నుంచి అతి దగ్గరి విమానాశ్రయం గగ్గలుంది. కాంగ్రా జిల్లాలో ఉంది. రైలు మార్గం ఉనా జిల్లాలోని అంబా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ నుంచి 430 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ సుందరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతూ ఉంటుంది. ఢిల్లీ నుండి చండీగఢ్, సంగల్, ఉనా, ముబ్బరిక్పూర్,
తానికాపుర, భైర్వైన్, చింతపూర్ణి ఒక మార్గం ఢిల్లీ నుండి జలంధర్, హోషియార్పూర్, ముబార్పీపూర్, భైర్వైన్, తానికపుర ద్వారా చింతపూర్ణికి ఇంకొక మార్గం ఉంది. ఉప హిమాలయాలు, సాల సంగీధార్ ఇక్కడి పర్వతాలు ఉప హిమాలయాల పర్వతాలుగా పిలువబడే సాల సంగీధార్ లేదా జాస్వాంధార్ పర్వత శ్రేణుల నడుమ ఎర్రని ధూళితో నిండి ఉంటాయి. బియాస్ నది కాంగ్రా, ఉనా జిల్లాలను తాకుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకో ప్రక్క స్వాన్ నది పారుతూ ఉంటుంది. ఈ పర్వతాల నడుమ శక్తిపీఠమైన చింతపూర్ణి ఆలయం అలరారుతోంది. ఉత్సవాలలో సుందరంగా అలంకరించిన ఆలయం దర్శనం చేసుకుని రాగానే కనిపించే ఆలయం. ఉత్సవాలలో అమ్మవారు చింతమస్తుదేవి, చిన్మస్తాదేవి, చిన్మస్తికాదేవి ఇలా భిన్నమైన పేర్లతో దేవిని కొలుస్తారు. శిరస్సులేని దేవిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రకృతి రమణీయ దృశ్యాలు, అగాధమైన లోయల నడుమ అందమైన గృహాలు, భవంతులు కనువిందు చేస్తాయి. ఇటు ఆధ్యాత్మికంగానూ విహారయాత్రలకి ఎంతో అనువైన ప్రదేశం ఇది. ఈ ఆలయంలో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. ప్రతి ఒక్కరూ ఆలయంలోకి ప్రవేశించే ముందు తలపై షాల్ కానీ, కర్చీఫ్ కానీ, టోపీ కానీ ధరించాలి. స్త్రీలు కూడా తలపై కొంగుని కప్పుకోవాలి. సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పాదాల వరకు వస్త్రాలను ధరించాలి. తోలు వస్తువులు అంటే బెల్ట్, లెదర్, పర్సులు వంటివి ఆలయంలోకి తీసుకురాకూడదు. ఆలయంలో పాన్, గుట్కా, మత్తు పదార్థాలు సేవించటం నిషిద్ధం. ఆలయంలోకి ప్రవేశించే ముందు మాంసాహారం, ఆల్కహాల్ వంటివి తీసుకొని ఉంటే లోనికి ప్రవేశించకూడదు. దేవతా విగ్రహాలకు ఎదురుగా కాళ్లు చాపి కూర్చోకూడదు, పడుకోకూడదు. పండిట్ మాయి దాస్ కలియా సరస్వత్ బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. చాప్రో గ్రామంలో మాతా చింతపూర్ణి దేవిని కనుగొన్నట్లు చెబుతారు. 26 తరాలకు ముందు వాడు ఇతను. ఇప్పటికీ అతని వంశీకులే ఆలయంలో దేవిని అర్చిస్తున్నారు. కాలియా కుటుంబీకుల చరిత్రను బట్టి చూస్తే భక్తుడైన మాయిదాస్ తండ్రి పాటియాలాకి దగ్గరలో అతూర్ గ్రామానికి చెందినవాడు. ఇతను దుర్గామాత భక్తుడు. ఇతనికి దేవిదాస్, దుర్గాదాస్, మాయిదాస్ అనే 3 కొడుకులు. ఆ తర్వాత ఆ కుటుంబం హిమాచల్ ప్రదేశ్ ఉనా దగ్గరలోని గ్రామానికి వలస వచ్చారు. మాయిదాస్ కూడా తండ్రి వలె దుర్గాదేవి భక్తుడు. ఎప్పుడూ భజనలు, కీర్తనలు చేస్తుండేవాడు. వివాహం కూడా జరిగింది. తండ్రి మరణానంతరం ఇతని కుటుంబాన్ని అన్నలు సరిగా చూడకపోవటంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఇబ్బందులు పడుతుండేవాడు. అయినా కూడా మాయిదాస్ దుర్గామాతని ఇంకా భక్తితో సేవిస్తూ ఉండేవాడు. దుర్గాదేవి తన చింతల్ని పోగొడుతుందని నమ్మేవాడు. ఒకసారి మాయిదాస్ అత్తవారింటికి వెళుతూ మర్రి చెట్టు కింద సేద తీరుతాడు. చుట్టూ అడవి. నడిచి నడిచి అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయంలో ఒక అందమైన అమ్మాయి కనపడి, మాయిదాస్, నీవు ఇక్కడే ఉండి నన్ను సేవించుకో, నీకు మంచి జరుగుతుంది అని అంటుంది. మాయిదాస్ వెంటనే లేచి చుట్టూ చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ కనపడరు. అతనికి అంతా అయోమయంగా ఉంటుంది. అతను తిరిగి అత్తవారింటికి తన ప్రయాణం కొనసాగిస్తాడు. కాని తనకు వచ్చిన కల గురించే ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి నిజంగా దేవి అయినా? అలా అయితే ఆ అజ్ఞాని ఎలా అమలుపరచగలడు? ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ అత్తగారింట్లో ఎక్కువ కాలం ఉండలేకపోతాడు. తిరుగు ప్రయాణంలో అదే వృక్షం కింద కూర్చొని తన ఆలోచనలను దుర్గాదేవి గురించే ఆలోచిస్తాడు. ఓ జగజ్జనని, నీకున్న శక్తి నాకు లేదు. నేను చాలా చిన్నవాడిని. నన్ను నీ నిజమైన భక్తునిగా స్వీకరిస్తే నా సందేహాల్ని పోగొట్టు అని ప్రార్థిస్తాడు. మాయిదాస్ ప్రార్థనలు విన్న దుర్గామాత అతని ముందు చతుర్భుజాలతో సింహవాహిని అయి ప్రత్యక్షమవుతుంది. మాయిదాస్ ఆమెను కీర్తిస్తాడు. తల్లి, నీవు నన్ను ఆజ్ఞాపించు. నేను నిన్ను ఎలా సేవించుకోవాలి? నీ పాదాల చింత నా జీవితం అంకితం చేసుకుంటాను అని అర్థిస్తాడు. దానికి సమాధానంగా దుర్గాదేవి, నేను ఇక్కడ తరతరాలుగా ఉంటున్నా. కానీ ఈ కలియుగంలో ప్రజలు ఈ ప్రదేశాన్ని, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఇక్కడ పిండి రూపంలో, గుండ్రని రాతి రూపంలో ఉన్నా. ప్రతిరోజు పూజాధికాలు నిర్వహించేలా చూడు అని ఆజ్ఞాపించింది. తర్వాత అతనికి మంత్రోపదేశం చేసింది. దుర్గామాత ఇంతవరకు చింతమస్తికాదేవిగా అందరికీ తెలుసు. నేను అందరి బాధలు, కష్టాలు తొలగిస్తాను గనక ఇప్పటి నుంచి ప్రజలు నన్ను చింతపూర్ణికగా పిలుస్తారు. నా భక్తులు ఇక్కడ నాకు ఆలయం నిర్మిస్తారు. భక్తులు సమర్పించే కానుకలు నీ భుక్తికి సరిపోతాయి అని కూడా చెప్పింది. కొండ శిఖరాన ఆ ప్రదేశమంతా కొండ చిలువలతోనూ క్రూర మృగాలతోనూ నిండి ఉంది.
అంత ఎత్తులో అక్కడ నీళ్లు దొరకటం చాలా కష్టం. అప్పుడు దుర్గామాత కొంత దూరంలో ఒక ప్రదేశం చూపించి అక్కడ తవ్వితే నీరు లభిస్తుందని చెప్పింది. మాయిదాస్ దేవి చూపించిన ప్రదేశంలో ఒక రాతిని తొలగించితే అక్కడ నుంచి నీటి ఊట ఉవ్వెత్తున పైకి లేచింది. మాయిదాస్ ఆనందానికి అవధుల్లేవు. ఆ నీటితో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకానికి ఉపయోగించేవాడు. భజనలు, స్తోత్రాలతో పూజించేవాడు. అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న పాక వేసుకుని ఉండేవాడు. ప్రస్తుతం అతని తర్వాత 26 తరాల వారు మాతని సేవించుకుంటున్నారు. నేటికి అతని వంశీకులే అమ్మవారికి పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఆ ఊరిలో అధిక భాగం అతని దాయాదులే ఉన్నారు. ఆ నీటి ట్యాంక్ సమీపంలో మాయిదాస్ సమాధి ఉంది. ఆనాడు తవ్విన తటాకమే నేడు ఆధునీకరించి ఆ నీటిని అభిషేకానికి, ఆలయ అవసరాలకి వాడుతూ ఉంటారు. అడవిలో చెట్టు కింద మాయిదాస్చే పూజలు అందుకున్న చింతపూర్ణి అమ్మవారికి నెమ్మదిగా ఆలయం నిర్మించి ఎంతో అభివృద్ధి చేశారు. నేటికి ఆ ఊరిని చాప్రోగానే పిలుస్తారు. పూర్తిగా అడవితో నిండి ఉండే ఆ ప్రదేశం రోడ్లు, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా మారింది. ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి రద్దీగా ఉండే బజార్ల గుండా కాలి నడకన నడిచి ఆలయానికి వెళ్లాలి. మంగళ, శుక్ర, శని, ఆదివారాలలో విపరీతమైన రద్దీ ఉంటుంది. దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. సాధారణంగా భక్తులు అమ్మవారికి తియ్యటి పదార్థాలు నివేదన చేస్తారు. రవ్వతో చేసిన హల్వా, లడ్డు, బర్ఫీ, కీర్, కొబ్బరి వంటి ఆహార పదార్థాలే కాక ఎర్రటి చుమ్ని, ధ్వజం అంటే ఎర్రటి జెండా, పూలు, నెయ్యి వంటివి కూడా దేవికి సమర్పిస్తారు. ప్రసాదాన్ని ఇంటి నుంచి కాని, అక్కడ బజార్లలో, షాపుల్లో కాని కొని నివేదన చేస్తారు.